నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రోజుకొక పోలీసు అధికారి వ్యవహారం బయటికి రావడం విస్తుగొలుపుతోంది. మొన్న పల్నాడులో ఇద్దరు సిఐలు, నిన్న అనంతపురంలో ఇద్దరు సిఐలు హనీ ట్రాప్, అంతకు ముందు అనంతబాబు వ్యవహారంలో కాకినాడలో ఒక సిఐ. అసలు ఏం జరుగుతుంది పోలీస్ శాఖలో? ఎవరి ప్రమేయంతో జరుగుతుంది? ఇది కేవలం పోలీస్ శాఖకు మాత్రమే పరిమితమైందా? రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందా? విచారణ జరిపితే పోలీసుల పాత్ర బయటకు వస్తుంది. రీసెంట్గానే ఇప్పుడే కొద్దిసేపటి కిందటే అనంతపురంలో మరో 5 పోలీస్ అధికారుల మీద చర్యలకు ఉపక్రమించింది ప్రభుత్వం. ఇంకాస్త లోతుగా విచారణ చేస్తే వైసీపీ ఒక ఉప సర్పంచ్ తెర మీదకి వచ్చారు. ఇంకాస్త లోతుగా విచారణ చేస్తే మొత్తం అంతా బయటికి డొంక కదలబోతోంది. ఇందులో చిన్నక్క అలియాజ్ రంగమ్మ నాయుడు, ఆమెతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. డొంక ఎక్కడి వరకు కదలబోతుంది? రాజకీయ నాయకులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉందా? రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కేవలం పోలీసుల వ్యక్తిగతంగానే ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తున్నారా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఏమైంది? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం రావు గారు. నమస్తే. ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? వ్యక్తిగతంగానా, వ్యవస్థ, పోలీసా, ఎట్లా చూడాలి అనేది ఒక ఇది అయితే, వీళ్లలో కొంతమంది గత ప్రభుత్వంలో కొన్ని నేరాభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ సిఐలలో. వాళ్ళనే కొనసాగించాల్సిన పరిస్థితి రావడం అంటే ఎట్లా అనుకోవాలి? అంటే రౌతు కొద్దీ గుర్రం పరిగెడుతుంది అనేది ఒక సామెత ఉంది మనకి. ఆ మంత్రిత్వ శాఖకు ఉన్నటువంటి మంత్రి బాధ్యతగా ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేస్తే ఇటువంటి లోపాలు ఉండవు. ఎవరైనా తప్పు చేసినప్పుడే తోటకూర కోసుకొచ్చినప్పుడే 2 చెంపలు కొడితే పెద్ద దొంగగాడు అనేది మనకి చాలా ఉన్నాయి సంఘటనలు, సామెతలు ఇవన్నీ. మోహన్ బాబు సినిమా కూడా ఏదో ఉంది. వాటిని అమలు చేసేటువంటి విధానానికి వచ్చేటప్పటికి మంత్రులు కానీ, ఉన్నతాధికారులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరికీ కూడా కోఆర్డినేషన్ లేకపోతే వ్యవస్థలో ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక సిఐని కానీ, ఒక ఎస్ఐని కానీ ఒక పోలీస్ స్టేషన్కి వేస్తున్నప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్యే కన్సల్ట్ తీసుకుంటారు చాలామంది. నాకు తెలిసి ఆ పరిస్థితులు ఉంటాయి. ఆ ఎమ్మెల్యే వెళ్ళి, సార్ పలానా అధికారి అయితే మాకు ఇబ్బందిగా ఉంటుంది, అతను గతంలో ప్రభుత్వంలో ఎట్లా వ్యవహరించాడు, అతను ఇక్కడ వేస్తే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మా కార్యకర్తలు ఇబ్బంది పెడతాడు, అందుకని అతను మాకు వద్దు అంటాడు. అంటే ఈ అధికారులు మాకొద్దు, ఆ అధికారి వద్దు, ఈ అధికారి వద్దు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందరూ అధికారి వద్దంటే మరి పని ఎవరు చేయాలి? అందుకని వాళ్ళతోటే మనం పని చేయించుకోవాలి అన్నట్టు. కరెక్ట్. అది అధికారులు కొంతమంది ఒక 10% ఉంటారు తప్ప మిగతా 90% ప్రభుత్వం ఎలా ఉంటే అలా ఉంటారు. ఓ 10 to 50% మాత్రం వాళ్ళకి లోపల ఉండేది, వాళ్ళ అభిమానాలు, వాళ్ళ వ్యవహారాలు కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడకుండా చేస్తారు. ఇవి మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా అనంతబాబు వ్యవహారం మనకి వెలుగులోకి వచ్చింది ఒకటి. అనంతబాబుకి సమాచారం కానీ, అనంతబాబు భార్యని ఇంట్రాగేట్ చేసేటప్పుడు ఏమి ఇంట్రాగేట్ చేయాలన్న ప్రశ్నలు ఆమెకు ముందుగానే లేయట. ఇదంతా ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏది కూటమి కార్యకర్త చెప్పేది ఏంటంటే, అక్కడ ఉన్న సిఐ ఒకతను గతంలో వైసీపీ పాలనలో వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేసి పెట్టాడు, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టాడు, ఏకపక్షంగా వ్యవహరించాడు, ఇటువంటి ఆరోపణలు ఉన్న అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ అధికారి ఇప్పుడు అనంతబాబుకి సహకరిస్తున్నాడు అని చెప్తున్నారు. అట్లనే మన గుంటూరులో గతంలో చూసాం, బోరగడ్డ అనిల్ని కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆయనకి అంటే రాజమర్యాదలు ఏం కాదు, ఆ దిండ్లు ఏర్పాటు చేయడం, ఆయన ఫోన్ ఇవ్వడం మాట్లాడుకోవడానికి, ఇవన్నీ అంటే కస్టడీలో తీసుకున్నప్పుడు, కస్టడీ విచారణ చేసినప్పుడు నిబంధనలు లేనివి కల్పించడం అంటే రాచమర్యాదలే అనుకోవాలి. మర్యాదలు చేశారు. రాచమర్యాదలు అంటే వాళ్ళకి కేసులు ఇవన్నీ అది వేరుగా ఉంటుంది. అంటే మొత్తం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు వాళ్ళు. దాంట్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు. అంతకుముందు ఒక అడుగు ఎదికే చూస్తే మనం ఆ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఒక అతను భారతి మీద కామెంట్లు పెట్టాడు. అవును. ఆ కామెంట్ పెట్టేప్పుడు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు, కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అదే సమయంలో గోరెంట్ల మాధవ్ మీద కూడా ఒక కేసు పెట్టారు. అక్కడ ఏదో అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి మహేంద్ర అమ్మాయి పేరు చెప్పాడు, పరామర్శించాడని అతను ఆ కేసులో అరెస్ట్ అయ్యి తర్వాత అతను వెళ్ళిపోతున్నాడు అతను విచారించి. ఆ సందర్భంలో వాళ్ళిద్దరు వెహికల్స్ కలిసినప్పుడు ఈ మాధవ్ పరిగెత్తుకుంటూ పోయి వాడిని కొట్టడానికి పోయాడు. అతని పేరు కిరణ్, కిరణ్. ఆ కేసులో కూడా 5 అధికారులు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు.
ఇట్లా ఒక పక్క సస్పెండ్ అవుతూనే ఉన్నారు, ఒక పక్క భయం లేకుండా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మాచర్లో చూసాం మనం. ఒక కుటుంబానికి ఒక అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం, పేరెంట్స్ ఆ అమ్మాయిని చంపేయడం, ఇటువంటి అంటే ఒక నేరానికి ప్రోత్సహించడం, పేరెంట్స్ సహకరించడం. దగ్గర డబ్బులు తీసుకున్నాడు అదే తీసుకొని వాడు అప్పచెప్పాడు. అట్లా ఇంకో ఎస్ఐ ఏదో అక్రమ సంబంధం ఉందని ఇంకొక సిఐ సస్పెండ్ అయ్యాడు. ఇట్లా తాజాగా అనంతపురంలో ఇవాళ ఒక కేసు వెలుగులోకి వచ్చింది. హనీ ట్రాప్. హనీ ట్రాప్లో ఆ వీడియో కూడా మనకు వచ్చింది. అది ఒక లేడీను సిఐ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వాడిని అనవసరంగా మనం ట్రాప్ చేసాం, వాడిని పట్టుకొని పోతుంటే వెనక నుంచి చిన్నక్క మోటార్ సైకిల్ మీద ఇంకొకటి పంపించింది. వాడు కనిపెట్టేవాడు, ఇంటెలిజెంట్ వాడు తెలివిగా ఎస్కేప్ అయ్యాడు. చిన్నక్క అలా చేసి ఉండాల్సింది కాదు అని ఉదయం వీడియో వస్తే మనం విన్నాం. ఇప్పుడు మధ్యాహ్నం కల్లా చిన్నక్క ఎవరు, పెద్దక్క ఎవరు అన్నీ తెలిసిపోయినాయి. దాంట్లో ఆల్రెడీ ఆ కేసులో ఇద్దరు పోలీసుల్ని వీఆర్కి పంపించారు. అంటే ఈ కేసులో మాత్రం పోలీసులు ఇవాళ తప్పని పరిస్థితులు ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఈ చర్యనే 2-3 రోజుల ముందే తీసుకున్నారు. వాళ్ళని వీఆర్కి పంపించడం, ఈ కేసు పెట్టడం. ఇవాళ ఒక వైసీపీ సర్పంచ్ని, ఉప సర్పంచ్ అతను నరేందర్ రెడ్డి అని, అతను దీని వెనకున్నాడు అనేది పట్టుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ, ఉన్నతాధికారులు అటువంటి ఇది సరిగా లేనప్పుడు కింది స్థాయి అధికారులు అలా చేస్తూనే ఉంటారు. ఇది కూటమి నాయకులు, స్థానిక నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే అది వాళ్ళు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు పోయి మంత్రుల చుట్టూ మొత్తుకుంటే ఆ బదిలీలు, ఆ మంత్రి గారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నీకు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్. వాళ్ళ అబ్బాయి అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. వాళ్ళకి గన్ ఉంది, ఎప్పటి నుంచో గన్ ఉంది. గన్ పర్మిషన్ రెన్యువల్కి పెడితే ఇంతవరకు కాలేదు వాళ్ళకి. ఆయన హోంమంత్రిని టార్గెట్ చేస్తే మాట్లాడు ప్రభాకర్ రెడ్డి గారు, అమ్మ అనితమ్మ మమ్మల్ని ఏంటి చంపదలుచుకున్నారా, మీరు చంపదలుచుకుని మీరే చంపండి, మాకు గన్ లైసెన్స్ పర్మిషన్ ఎవరు, నా కొడుకు ఎమ్మెల్యే, నేను చైర్మన్ని, మాకు కూడా మీరు పర్మిషన్లు ఇవ్వరా అంటే దానికి థ్రెట్ పర్సెప్షన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు కదా. పర్మిషన్ గన్ ఉంది ఆల్రెడీ ఉంది, గన్ ఉంది వాళ్ళకి, గన్ ఉంది, పర్మిషన్ ఎక్స్టెన్షన్ చేయాలి దాన్ని. ఆ పర్మిషన్ లేదా ఎక్స్టెండ్ చేస్తారు. అది ఇచ్చేటప్పుడే పర్మిషన్ కొనుక్కునేటప్పుడే పర్మిషన్ అని ఇస్తారు వాళ్ళకి. అది ఎలక్షన్స్ టైంలో ఎప్పుడో మళ్ళీ సరెండర్ చేసుకుంటారు వీళ్ళన్నింటినీ. తర్వాత ఏదో ప్రాసెస్ ఉంటుంది. అటువంటివి కూడా చేయలేకపోతున్నారు మీరు అనేది ఒక విమర్శ ఉంది. అంటే ఓవరాల్గా మనకి పరిస్థితి అర్థమయ్యేది ఏంటంటే పోలీసు యంత్రాంగాన్ని అదుపు చేయడంలో, ఇది సక్రమంగా పనిచేయించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది అనేది మనకు ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది మనకి. అంటే ఇక్కడ మీరు మొదటే ప్రస్తావించారు, సిఐలని అపాయింట్ చేయించుకోవడం ఎమ్మెల్యేల స్థాయి పనుల దీంట్లో చూస్తారు. అవును, జరుగుతుంటుంది, వాళ్ళకి తెలియకుండా జరగదు అనేది. ఇది బహిరంగ రహస్యమే, పెద్ద ఇదేం కాదు. అవును, మొత్తం పైనుంచి జరుగుతుంది అని అనుకోలేము. మరి పోలీసులు సిఐలని వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నప్పుడు, ఎస్ఐలని వాళ్ళు అపాయింట్ చేసుకుంటున్నప్పుడు ఏ ఎస్ఐ ఏ సిఐ ఏం చేస్తున్నాడు అనేది ఎమ్మెల్యేకి అవగాహన లేకుండానే ఉంటుంది అని అనుకోవాలా? లేదు, ఎమ్మెల్యేకి తెలిసే ఉంటుంది. అంటే ఎమ్మెల్యేలకు చెప్పే వాళ్ళని అపాయింట్ చేస్తారు. కాదు ఈ పనులు అనేవి ఎమ్మెల్యేల పాత్ర ఉంటుందా? ఇప్పుడు మన అనంతపూర్ ఇష్యూ చూసాం. ఇప్పుడు అనంతపూర్ హనీ ట్రాప్ వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తేనే పోలీసుల పాత్ర బయటకు వచ్చింది. దాని వెనక రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉందా అని అనుమానాలు వస్తాయి కదా. నరేందర్ రెడ్డి అతను అరెస్ట్ చేశారు. మరి ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, అసలు ఏమిటి అనేది లోతుగా వెళ్ళాలి. అక్కడ ఎస్పీ కొంచెం వెంబటే దాన్ని యాక్ట్ చేసి అతను సపరేట్గా ఎంక్వైరీ చేపిస్తే పోలీసుల విషయం బయటకు వచ్చింది. అది స్థానిక పోలీసులు చేస్తే వచ్చేది కాదు. అది ఎస్పీ స్పెషల్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని ప్రయోగించి అవి చేయించాడు. ఇది ఇటువంటి కార్యక్రమాలు ఒకటి. అనంతబాబుది కేసు వేరు, ఇది కేసు వేరు. ఇదేమో పోలీసులు ఏదో పార్టీ మీద కక్ష కట్టింది కాదు, ఇది డబ్బులు సంపాదించే కార్యక్రమం. అది వ్యక్తిగతంగా చేసింది. ఇది డబ్బులు సంపాదించే వ్యవహారం అనంతపురది. అనంతబాబు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అనంతబాబుకి భార్యకి విచారణకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ చేయడం, ఏమేమి ప్రశ్నలు అడగాలి ముందుగా ఒక టీం కూర్చొని తయారు చేస్తారు. ఆ ప్రశ్నలన్నింటినీ ఆమెకు ముందుగానే చేరవేశారని, తర్వాత అనంతబాబును కూడా ఈ సాక్షుల్ని లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇచ్చేసాడని వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసిన వెంటనే వీళ్ళు కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో, కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో. నీ మీద కేసు పెట్టారు, నీకు అరెస్ట్ చేయడానికి నేను మరి కొద్దిసేపట్లో వస్తున్నారని నాకు సమాచారం ఇచ్చారు. మోటార్ సైకిల్ వేసుకొని పారిపోయిన అరగంటకి తాపి వెళ్ళిపోయి చూసి వచ్చారు.
అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు వస్తున్నాయి. అంటే అప్పుడు ఆ ఫోన్లు అసలు ఎవరు సమాచారం ఇచ్చారు, ఎవరు ఫోన్ నుంచి పోయింది, ఇవన్నీ విచారణ చేస్తే కొన్ని కొన్ని ఎట్లుంటాయి ఏంటంటే పోలీసులు కొన్ని తెలిసినా బయటికి రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నట్టు గౌరవం అదంతా పోద్ది అనే భయంతో. అంటే ఆ విచారణలో తేలేదాకా అది తేలి మీడియాకు వచ్చేంతవరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొన్ని విషయాలు తెలియనియరు కూడా. చర్యలు తీసుకున్నాం అంటారు, వాడిని ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయటము, వీఆర్కి పంపడం, ఎందుకు పంపాడు ఏంటి అనేది ఎప్పటికో తెలుస్తుంది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికి జరిగిపోద్ది. దీని అంతటికి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే, రాజు కఠినంగా ఉంటే కింద వాళ్ళు కఠినంగా ఉంటారు. రాజు పట్టించుకోకపోతే పరిపాలన కూడా అంతే ఉంటుంది. ఈ పోలీసుల వ్యవహారం కూడా ఉంటుంది. పోలీసుల వ్యవహారం ప్రధానంగా ఆ రకమైనటువంటి సూపర్వైజేషన్ ఉండి, ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఉండి, లేకపోతే అదంతే ఉంటుంది. ఎస్పీలు గట్టిగా ఇప్పుడు రవికుమార్ అనే ఏదో పేరు చెప్తున్నారు మనకి, కాకినాడ సర్పవరం దిశ పోలీస్ స్టేషన్, సర్పవరం పోలీస్ స్టేషన్ ఎస్పీ సిఐ గురించి అతని పేరు ఏదో చెప్తున్నారు. అతను గతంలో వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టడము, వాళ్ళని వేధించడం, మన కొల్లు రవీంద్ర మీద కూడా కేసు పెట్టడం, ఇక్కడ కూడా పనిచేసాడు అతను మచిలీపట్నంలో. ఇన్ని చోట్ల పనిచేసి అతను ఇన్ని చేశాడు మా మీద. అతనికి మీరు ఎట్లా పోస్టింగ్ ఇచ్చారని వాళ్ళు అడిగితే ఎవరు చెప్తున్నారు? వాళ్ళు అతని వాళ్ళకి ఈ పోస్టింగ్ లేవాలా? ఏదో చాలా పోస్టింగ్స్ ఉంటాయి పోలీసు. మరి రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు లేవా? రెడ్ బుక్లో అప్పుడు అంగళ్ళు చంద్రబాబు మీద హడావుడి జరిగినప్పుడు, రాళ్లదాడి జరిగినప్పుడు అక్కడ ఎస్పీ పేర్లు ఇవన్నీ ఉన్నాయి, అధికారుల పేర్లు కూడా ఉన్నాయని కదా లోకేష్ చెప్పారు. అంటే సిఐ స్థాయి వ్యక్తుల పేర్లు లేవా రెడ్ బుక్లో? ఆయన స్థాయికి ఎక్కువ ఉండవు కానీ నెల ఏంటంటే కార్యకర్తలతోటి సంబంధాలు పెట్టుకొని, కార్యకర్తలతోటి ఇంటరాక్షన్ ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయండి. సార్ పలానా ఎమ్మెల్యేలే చెప్తారు పాపం వాళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, నిన్నటి వరకు కార్యకర్తలతో సంబంధం లేని ఎమ్మెల్యేలుగా వాళ్ళు చాలామంది అంతా పారాచూట్లు వేసుకుని దిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎక్కువ మంది. ఆ సమస్య కూడా ఉంది. వాడు అనంతపూర్ అదే పరిస్థితి. అనంతపూర్లో ఆయన పార్టీలో ఎక్కడ తిరిగాడో ఏంటో లేదు, సడన్గా వచ్చాడనే కదా వాళ్ళంతా లోకల్ ప్రభాకర్ చౌదరి వాళ్ళంతా గొడవ అట్లా. అందుకని ప్రజలతో కార్యకర్తలతో సంబంధాలు ఉన్న నాయకులకి ఏ పోలీసు ఎట్లా ఇబ్బంది పెట్టాడు, ఎట్లా ఏం చేశాడని చెప్తారు. అది నాయకులు చెప్పుకుంటే వాళ్ళని పోస్టింగ్ లేకుండా చూసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండటం లేదు కొన్నిసార్లు. అయితే అసలు ప్రభుత్వం అంటే ఒక భయం కూడా లేకుండా పోయింది పోలీస్కి. పోలీస్కి ఒక భయం కూడా లేకుండా పోయింది. ఎమ్మెల్యేలే మొత్తుకుంటారు, వీళ్ళు అసలు మా మాట లేదు, మా పనులు జరగట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే అధికారులు పెద్ద పట్టించుకోవటం లేదు, ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉన్నాయి. సరే, ముఖ్యమంత్రి గారి రివ్యూలోనే మాట్లాడుతున్నారు ఆ మాటలో. ఏది కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెప్పించుకోవడంలో పట్టించుకోవడం లేదు మీరు అంటే, పాలన మీద పట్టు కోల్పోతుందా ఈ పరిపాలకులకి అనే అనుమానాలు కూడా వస్తున్నాయి మనకి వ్యవహారాలను చూస్తే. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను నేను. ఒక సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పొదిలి సిఐకి గొడవ అయింది. జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా గొడవ అయితే, ఆ గొడవ తర్వాత కట్ చేస్తే ఆ సిఐ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. గొడవ పెట్టుకుందేమో వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా కార్యకర్తల్ని, మా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తావు నువ్వు అని చెప్పి సిఐని దాదాపుగా బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ సిఐ కట్ చేస్తే అక్కడ లేడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు. దీనికి ఒక కీలకమైనటువంటి ఎమ్మెల్యే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సహకరించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యే మీద. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేల పాత్ర, సిఐల అపాయింట్మెంట్లో ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. మీరు వివిధ సందర్భాలు అక్కడ కూడా చాలా చోట్ల కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా మనకెందుకులే, మన పని మనం చేసుకుంటూ పోద్ది అన్నటువంటి నిఖార్సుగా నిబద్ధతతోటి ఉద్యోగం చేయాలి అనేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. యువగలం పాదయాత్రలో రెడ్డి బుక్ ఉంది నేను రాస్తాను అన్నాడు. ఆ రాసిన వాళ్ళని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సమయం రావాలని చెప్తున్నాడు ఆయన. ఆ సమయం ఆయన తీసుకునేది ఆ రెడ్ బుక్, రాజ్యాంగం అది పక్కన పెట్టండి. కనీసం స్థానికంగా ఇటువంటి ప్రజలకు నష్టం చేసి పాలనకి ఇబ్బంది కలిగించేటువంటి అధికారుల మీద కూడా మీకు చర్యలు తీసుకోకుండా, మీరంటే భయం లేకుండా ఉంటే, అంటే 2 ఏళ్ళు గడిచేసరికి అందరూ మర్చిపోతారులే ఇంకేం. ఇక్కడ కూడా చూసాం మనం నిన్న కడపలో కూడా
ఆ పెద్ద దస్తగిరి మర్డర్ కేసులో కూడా ఆ పోలీసులు అదే వైఖరి అవలంబించారు. ఆ కేసులో ఏం చేశారు, అదేదో గంజాయి గుండాల మధ్య గొడవది అని చెప్పేసి ఇది చేశారు. తర్వాత దాని డిఐజీ కోయ ప్రవీణ్ దాని మీద అసలు కాదు ఇది నాకు అనుమానాలు ఉన్నాయి, దీన్ని ఎంక్వైరీ విచారణ చేయించాలని విచారణ చేస్తే అసలు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ కేసు ఆ నిత్యానందరెడ్డి అతని పేరు ఏదో ఉంది, అతని పేరు డిప్యూటీ మేయర్, అతని పాత్ర ఉందని ఇప్పుడు చేసి అతను పారారిలో ఉన్నాడు. వాళ్ళ విచారణ చేస్తే దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు, డాక్యుమెంట్లు, స్టాంపులు అవన్నీ వాళ్ళ ఇంట్లో దొరికినాయట. అంటే దాన్ని ఏం చెప్పారు ఫస్ట్, ఏదో అది గంజాయి వీళ్ళది గంజాయి తాగే వాళ్ళ వ్యవహారం, అది రౌడీల మొక్కల పని అని చెప్పేశారు. అంటే ఇట్లా కేసుల్ని మాఫీ చేయడం, నిందితులకు సహకరించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే, మంత్రులు మా సంబంధిత మంత్రి యొక్క చేతకంతనంగానే. ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా సార్, ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా, వ్యవస్థ అంతా ఒకటేగా. ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు కొన్ని కేసులు బయటికి రావడానికి వాళ్ళే కారణం, కొన్ని చోట్ల అధికారులే, ఇంటెలిజెన్స్ అధికారులు చేసేటువంటి. ఇప్పుడు కడపది ఉంది, కడపది అట్లా బయటకు వచ్చిందే కదా. అసలు ఏంటి కేసు అని దాన్ని తరిచి లోపల చూస్తే ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు అనంతపూర్ది అంతే, అనంతపూర్ది ఏదో చిన్న గొడవ జరిగింది, వాళ్ళు ఏదో ఒక అతను పోయి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో, ఇట్లా పలానోళ్ళు నన్ను ఇట్లా చేస్తున్నారంటే దానికి ఎస్పీకి తెలిసి ఎస్పీ దాన్ని లోతుగా పరిశీలిస్తే ఒకటి కాదు, అప్పుడు ఆ చిన్నక్క, ఇంకా రంగమ్మ, చిన్నక్క అలియాస్ రంగమ్మ నాయుడు ఆమాట రింగ్ లీడర్, ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి. మొత్తం 5-6 అరెస్ట్ చేశారు ఇవాళ. ఇప్పుడు ఇంకొక అక్క సిఐతో మాట్లాడుతున్న వీడియో మన దగ్గర కూడా ఉంది. పోలీస్ అధికారులు రీసెంట్ గా, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్నప్పుడు బ్రేకింగ్ ఏంటంటే 5 పోలీస్ అధికారుల మీద చర్యలకి ఉపక్రమించారు. అదే ఇదంతా ఏంటంటే వాళ్ళు ఇంటెలిజెన్స్ యొక్క సమాచారంతో వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అనంతబాబు వ్యవహారం కూడా అంతే కదా, అది పోలీసులు పట్టుకుంది ఏం కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళే సార్ ముందస్తు సమాచారం వెళ్ళింది, అందుకే అతను పరారయ్యాడు. ఇప్పుడు ఒక్కడ చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ఇవాళ 4-5 టీవీలు పెట్టి అటు ఒరిస్సాకి, ఇటు అటు తెలంగాణకి, తమిళనాడుకి, కర్ణాటకకి, దేశమంతా పర్యటించి అనంతబాబుని చూస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కొత్త కోణం ఏంటంటే, ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇంట్లోనే దాచిపెట్టాడు సీనియర్ ఎమ్మెల్యే వాళ్ళ బంధు అనేది కొత్త కోణం వినిపిస్తుంది, కొత్త వాదన వినిపిస్తుంది. ఇది అప్పటి నుంచి వినిపిస్తున్నదే, అదే వినిపిస్తుంది, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వినిపిస్తుంది. తాజాగా అతను అరెస్ట్ చేయకపోతే లేదు అతను దాచిపెట్టాడు అనేది వినిపిస్తుంది. ఇట్లా ఇటువంటి అవకతవకలకి, ఇటువంటి లాలూచి వ్యవహారాలకి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ అలవాటు పడితే వ్యవస్థలు పాడైపోతాయి, ప్రజల్లో చులకన అవుతారు. అన్ని తప్పు చేసిన వాడిని శిక్షించాలండి. అది ఏ రకంగానైనా ఎవరైనా తన మన లేకుండా శిక్షించినప్పుడే వ్యవస్థలో ఒక భయం ఉంటుంది ప్రజల్లో, ఒక శాంతి భద్రతలు కానీ, ఒక అక్రమాలు కానీ జరగకుండా, ఇటువంటి దందాలు జరగకుండా ఉంటాయి. గతంలో చంద్రబాబుకి ఆ పేరు ఉంది, ఏది తన మన ఏం లేదు, ఏది 95 చంద్రబాబు. చాలా సార్లు నేను 95 చంద్రబాబుని చూస్తారు, 95 చంద్రబాబుని చూస్తారు అని అన్నాడు, చూపించట్లే ఇంకా మరి చూపించట్లేదా. ఇప్పుడు నిన్న ఎక్కడ అన్నాడు కూడా, నేను తప్పు చేస్తే ఎవరిని ఊరుకునేది ఇప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు అంటాడు. ఆ వేరు లేదు ఏరు లేదు, వేర్లు మాత్రం దిగిపోతున్నాయి కిందకి దిగుతాయి, అక్రమాలు అవినీతి వేర్లు మాత్రం దిగిపోతున్నాయి. అందుకని ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్.